మంచికెన్స్ ఎలా ఉన్నారు మీరందరూ? మామూలుగా మన వీడియో నిన్ను చూసే ఉంటారు కదా. ముందుగా మీ అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజు మన వీడియోలో ఈ రోజు స్పెషాలిటీ ఏంటి, ఏ అమ్మవారిని కొలుస్తాం, ఏం ప్రసాదం చేస్తున్నాం, ఇవన్నీ మన వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బిఫోర్ దాట్ వెల్కమ్ టు మామ్ అండ్ మంచికెన్స్. బ్యాక్గ్రౌండ్ లో మనకి ప్రసాదంకి ఏం కావాలో అన్ని మమ్మీ రెడీ చేసేలోపు మీకు ఒక చిన్న స్టోరీ చెప్పేస్తాను. ఈ రోజు సెకండ్ డే ఆఫ్ నవరాత్రులు కాబట్టి ఈ రోజు మనం కొలుచుకునేది బ్రహ్మచారిణి అమ్మవారు. బ్రహ్మచారిణి అమ్మవారు అంటే దుర్గామాత పెళ్లి చేసుకోక ముందు ఉన్న అమ్మవారిని కొలుస్తాం. ఎందుకు ఈవిడ్ని కొలుస్తామంటే పార్వతీదేవి శివుణ్ణి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ పూజల్లో ఉన్న సెల్ఫ్ డిసిప్లిన్ గురించి మనం ఈ పూజ చేస్తాం అన్నమాట. ఎందుకు ఆ పూజ చేసిందంటే నన్ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నప్పటి నుంచి తనను తాను మార్చుకునిందంట. ఎక్కడ పడితే అక్కడ ఆవిడ జపాలు చేసేదంట. వీటన్నిటి క్వాలిటీస్ ని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సెకండ్ డే ఆఫ్ నవరాత్రిని సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట. దీన్నే ద్వితీయం అని కూడా అంటారు. చాలా విషయాల్లో మనకి సెల్ఫ్ డిసిప్లిన్ అవసరం అవుతుంది. అది మన వర్క్ లో అయినా అవ్వచ్చు, మనం పెరగడంలో అవ్వచ్చు, మనం సొసైటీతో ఫైట్ చేసే విషయాలైనా అవ్వచ్చు. అలాంటి క్వాలిటీస్ మనకి ఎప్పుడైతే ఉన్నాయో అప్పుడు మనం కూడా పవర్ఫుల్ గా ఫీల్ అవ్వాలని ఆలోచించి ఇలాంటివన్నీ తీసుకొచ్చారట. ఈ రోజు మన వీడియోలో సెకండ్ డే కి సంబంధించిన ప్రసాదం ఏంటో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చింతపండు పులిహోర రెసిపీ ఏంటో చూసేద్దానండి. ఒక నిమ్మకాయ ఎంత చింతపండు తీసుకుని దాన్ని కొంచెం నానబెట్టుకుని ఆ పులుసు అంతా తీసుకుని ఇప్పుడు మనం బాయిల్ చేస్తున్నాం అనమాట. ఆ పులుసుని అమ్మ ఇక్కడ ఫిల్టర్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ రాక్ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, దీంతో పాటు ఒక స్పూన్ జాగరీ పౌడర్. మీ దగ్గర బెల్లం ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఆ చింతపండు పులుపుని కొంచెం విరగొట్టడానికి అనమాట. ఇది కూడా మమ్మీ చెప్పింది, నేను చెప్పాను అనుకున్నారు. అయితే ఇక్కడ దాన్ని కొంచెం మిక్స్ చేసుకుని అది బాయిల్ అయ్యే వరకు అలాగే స్టవ్ మీద ఉంచేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బాండల్ తీసుకుని దాంట్లో ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పల్లీలు, తర్వాత ఏదో చెప్తుంది అనుకుని ఒక బ్రేక్ ఇచ్చాను. ఆ పల్లీలు కొంచెం వేయించుకోవాలి. దాంట్లో కొంచెం ఆవాలు, దాంట్లో శనగపప్పు, తర్వాత మినప్పప్పు, అవి కూడా కొంచెం వేయించుకుని తర్వాత దాంట్లో ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నేను ఎప్పుడు నెల్లూరులో రాజరాజేశ్వరి గుడికి వెళ్ళినా కూడా ఈ పులిహోర కావాలని 2-3 పొట్లాలు తెచ్చుకునేదాన్ని అనమాట. ఇంత ఈజీ రెసిపీ అంటే రోజు అమ్మని ప్రతినాడుకొని బాగా మాలుకుని చేయించుకుని ఉండేదాన్ని. సో ఇప్పుడు మనం చేసుకున్న రెసిపీలో కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. అది కూడా బాగా ఫ్రై అయ్యాక దించేసుకుంటాం. అంతే. కాదండో దాంట్లో కొంచెం ఇంగు వేసుకోవాలి. ఈ రైస్ వండుకునే ప్రాసెస్ చెప్తే బాగోదేమో అని చెప్పట్లేదు. కొంచెం పొడిగా వండుకుంటే చింతపండు పులిహోర చాలా బాగుంటుంది. ఇందులో మనం ఇప్పుడు చేసుకున్న ఫ్రై ఉన్నాయి కదా, పల్లీలు అవి ఇవి, అవన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట. దాంతోపాటు ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నామే చింతపండు పులుసు, అది కొంచెం దీంట్లో వేసుకోవాలి. మమ్మీ అయితే ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసింది. తర్వాత అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. చెప్తుంటేనే నోరు ఊరిపోతుందిరా బాబోయ్. మీకు ఏ టెంపుల్లో ప్రసాదం బాగా ఇష్టం? స్పెషలీ చింతపండు పులిహోర హైదరాబాద్లో పెద్దమ్మ టెంపుల్లో తిన్నారా? తింటే కనుక కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఒక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఎక్కడెక్కడ ఏ టెంపుల్లో చింతపండు పులిహోర బాగుంటుంది అని. ఏ మాటకా మాట కానీ మన పులిహోర రెడీ. ప్రసాదం రెడీయా? రెడీ. నవరాత్రుల్లో 2వ రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర. చాలా బాగుంది కదా. ఇది సెకండ్ డే స్పెషల్ చింతపండు పులిహోర. అదే థర్డ్ డే స్పెషల్ కి ఏముంటుంది, ఏ అమ్మవారిని పూజిస్తాం, ఏం ప్రసాదం చేస్తాం అనేది రేపు థర్డ్ డే వీడియోలో చూద్దాం. ఒకవేళ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే, ఈ చింతపండు పులిహోర మీకు నచ్చినట్టయితే మామ్ అండ్ మంచికెన్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ టుమారో. సే బై. బాయ్.